అమ్మా వరుణ్, బావున్నావా? బావున్నానమ్మా. రామ్మా. విమలా, రా. చూడెవరొచ్చారు. కూర్చోమ్మా. పిల్లలు బావున్నారా వరుణ్? బావున్నారమ్మా. కూర్చోమ్మా. అత్తయ్య బావున్నారా? బావున్నానమ్మా. నువ్వు బావున్నావా? బావున్నానత్తయ్య. రవి, రేఖ, ఇలా రండి. చూడండి, మీకోసం ఎవరొచ్చారో. నానమ్మ వచ్చిందిరా. ఏయ్ దొంగలు, నేను మిమ్మల్ని చూశాను. రండి రండి. మొదటిసారి వచ్చారు కదా అత్తయ్య. పిల్లలు సిగ్గుపడుతున్నారు. పర్వాలేదులే అమ్మా, పిల్లలు కదా. ఉండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. కూర్చోండి అత్తయ్య, కాఫీ తీసుకొస్తాను. ఎప్పుడు బయలుదేరారో ఏంటో. సరే అమ్మా. రవి, రేఖ, నానమ్మ కావాలని కలవరించారు కదా. నానమ్మ వచ్చింది, వెళ్ళండి. రండ్రా, మీకోసం ఏం తెచ్చానో చూడండి. వావ్, చూసారా నానమ్మ మీకోసం ఎన్ని బొమ్మలు తెచ్చిందో. రండ్రా, ఇవన్నీ మీకే. చాలా బొమ్మలు తెచ్చింది. బాగున్నాయి. హాయ్, బొమ్మలు బాగున్నాయి. రవి, రేఖ, నేనెవరో తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? నాన్న మొబైల్లో నీ ఫోటో చూపించారు. ఓ అలాగా. ఈ బొమ్మలన్నీ మీకే నచ్చాయా? నచ్చాయి. బాగున్నాయి నానమ్మ. థ్యాంక్ యూ. నాన్నమ్మకి థ్యాంక్ యూ చెప్పకూడదు. మరేం చెప్పాలి? మరేం చెప్పాలి? ఏమీ చెప్పకూడదు, ముద్దులు ఇవ్వాలి. ఓహో, అప్పుడే అలవాటయ్యారా? అత్తయ్య, కాఫీ తీసుకోండి. అమ్మ వచ్చేసింది. పిల్లలు భలే ముద్దుగా ఉన్నారు. అల్లరి చేస్తారా? లేదత్తయ్యా. కాఫీ తాగి ఫ్రెష్ అవ్వండి. నేనిప్పుడే వస్తాను. సరే అమ్మా. అమ్మా విమలా, ఏం చేస్తున్నావు? టమాటా పప్పు చేస్తున్నానత్తయ్యా. అదేంటి, వాడికి మామిడికాయ పప్పు ఇష్టం కదా. నువ్వులే, నేను చేస్తాను. పర్వాలేదత్తయ్యా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చేస్తాను కదా. భలే దానివే. ఉన్న 4 రోజులైనా వాడికి ఇష్టమైనవి చేసి పెట్టినయమ్మా. కావాలంటే నువ్వు సహాయం చెయ్యి. అది కాదత్తయ్యా. కాదమ్మా, పిల్లలకి చెగోడీలు, మురుకులు, చెక్కలు ఇవన్నీ కూడా చేద్దాం. అవన్నీ ఇప్పుడెందుకత్తయ్యా? బయట దొరికే బర్గర్లు, పిజ్జాల కన్నా ఇవే నయం. ఆరోగ్యం కూడాను. నేనున్న 4 రోజులు ఇవన్నీ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అవును, వీటికి కావలసినవన్నీ ఉన్నాయా? లేవంటే చెప్పు, వాడికి చెప్పి తెప్పించేద్దాం. ఓ, అన్నీ ఉన్నాయత్తయ్యా. అయితే సరే, నువ్వు వాడి పని చూసుకో. నేను వంట వండేసి స్నాక్స్ చేసేస్తాను. సరేనా? ఓకే అత్తయ్యా, సరే. పిల్లలు రండి. వస్తున్నా నానమ్మ. విమలా, వరుణ్, మీరు కూడా రండి. రవి, రేఖ, రండర్రా, భోంచెద్దురు. వరుణ్, విమల, మీరు కూడా రండి. వస్తున్నానత్తయ్యా. విమల, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. పర్లేదత్తయ్యా, నేను వడ్డిస్తాను కదా. నేను చెప్తున్నాను కదా, కూర్చో. వావ్, స్మెల్ అదిరింది. మీకు పెడతాలే. చాలమ్మా. పర్లేదు నాన్నా. వావ్,
జీడిపప్పు పాయసం బాగుంది నానమ్మ, అవునా? బాగుంది, సూపర్ ఉంది. సూపర్. ఏం బాలే, ఏం బాలే, హా? బాలేదు, ఏం బాలేదు. ఆ? ఊరికే అన్నా, సూపర్ ఉంది. ఈ ఐటమ్స్ అన్ని అత్తయ్యే చేశారు. నేను చేస్తానన్నా నన్ను చేయనివ్వలేదు. అందుకే ఇంత టేస్టీగా ఉన్నాయి. విమల, నువ్వు అమ్మ దగ్గర వంట నేర్చుకోవాలి. అవునానమ్మా, అన్ని భలే టేస్టీగా ఉన్నాయి. ఊరుకోరా, తనకి రావా ఏంటి? ఏదో ఉన్న 2 రోజులు నీకిష్టమైనవి చేస్తే తృప్తిగా తింటావని చేశానంతే. అమ్మా విమల, కొంచెం ఆ వైట్ రైస్ ఇయ్యమ్మా. ఉమ్. నానమ్మ, 2 రోజులే ఉంటావా? నానమ్మ, నువ్వెక్కడికి వెళ్ళేదే లేదు. అవును, ఇక్కడే మాతోనే ఉండాలి. అలాగే నాన్న, నేనెక్కడికి వెళ్ళను. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. ముందు అన్నం తినండి. ఓకే నానమ్మ. అరేరే అత్తయ్య, ఏమైంది? అత్తయ్య? ఏం నేను చేస్తాను. పర్లేదమ్మా. అది కాదత్తయ్య, నేనుండగా మీరెందుకు చేస్తున్నారు ఇవన్నీను? ఎవరు చేస్తే ఏమైందమ్మా? అవునమ్మా, నువ్వు తోవడమేంటి? కోడలుందిగా, కోడలతో అత్తగారితో ఉంచాలి. అత్తగారు దర్జాగా కాలు మీద కాలేసుకొని హాల్లో కూర్చోవాలి. నువ్వు నోరు మీరా. ఇలాంటి బేషిజాలుండబట్టే సంసారాలు నాశనమవుతున్నాయి. అయినా అత్తగారు కూడా ఓ ఇంటి కోడలే. అవునమ్మా, కోడలుగా తన పడ్డ కష్టాలు తన కోడలు కూడా పడాలనుకునే అత్తగారులు చాలా మంది ఉన్నారమ్మా. ఎంతమందున్నా నాకా భేదం లేదు. నాకు కూతురెంతో, కోడలు అంతే. మా మంచి అత్తయ్య, కోడల్ని కూడా కూతుర్లా చూసుకునే మంచి మనసున్న అత్తయ్య ఎక్కడ దొరుకుతారు చెప్పండి? మా అమ్మ అంటే ఏమనుకున్నావు? ఇలాంటి అమ్ముంటే ఏ కుటుంబంలోనూ ఏ కష్టాలు ఉండవు. సరే సరే, చేసిన భజన చాలు కాని. అవును, ఇంతకీ నువ్వెందుకొచ్చావు? ఓ కప్పు కాఫీ ఇస్తారేమోనని. అమ్మా విమల, నువ్వు వాడి సంగతి చూడు, నేను గిన్నెలు తోమేస్తాను. ఆ సరే సరే, కానీ కాఫీ ఇస్తాను, మీరు వెళ్ళండి. ఓకే. ఆశ్రిత్, మా నానమ్మ. వావ్, మీ నానమ్మ. హాయ్ నానమ్మ. హాయ్ నాన్నా. సరే, మనం అందరం ఇప్పుడు ఒక ఆట ఆడుకుందామా? సరే ఓకే. నానమ్మ. అయితే మీరందరూ పరిగెత్తండి, నేను మిమ్మల్ని పట్టుకుంటాను. సరేనా? సరే నానమ్మ. సరే, మీరు వెళ్ళండి అయితే. వస్తున్నా 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 వస్తున్నా. పట్టుకోలే నానమ్మ. నానమ్మ ఆగు. అబ్బా, కాళ్ళు నొప్పెడుతున్నాయిరా. ఇంకా ఎంతసేపు? నానమ్మ. అత్తయ్య గారు ఎంత బాగా ఆడిస్తున్నారో కదండి. మా అమ్మ ఉంటే అలాగే ఆనందంగా ఉంటది. ఏరా, ఇంకా పడుకోలేదా? నేను నీ దగ్గర పడుకుంటా. సరే, నేను కూడా నీ దగ్గరే పడుకుంటా. ఓకే తల్లి. రవి, రేఖ, అమ్మో అమ్మ వచ్చేసింది. ఇక్కడున్నారా? రండి రండి రండి, అనవసరంగా నానమ్మని డిస్టర్బ్ చేయొద్దు. రండి, మా దగ్గర పడుకుందరు గాని. నేను రాను, నేను నానమ్మ దగ్గర బొజ్జుంటా. నేను కూడా నానమ్మ దగ్గరే బజ్జుంటా. పర్వాలేదులే అమ్మా, ఇవాళ నా దగ్గర పడుకుంటారులే. అది కాదత్తయ్యా, మీకెందుకు అనవసరమైన శ్రమ? ఆహా, అదేం కాదు. నువ్వెళ్ళు, వీళ్ళిక్కడే పడుకుంటారులే నా దగ్గర. అవునా, సరేలేండి. బాగైంది, బాగైంది. ఎందుకురా? మరి నువ్వు మా అమ్మను ఒప్పించావు కదా నీ దగ్గర పడుకోవడానికి. అందుకు ఓహో, అలాగా. నానమ్మ, ఒక మంచి కథ చెప్తావా? ఓ అలాగే. నానమ్మ, నీకు కథలొచ్చా? వచ్చు కాని మీకు కథలెవరు చెప్తారు? ఎవ్వరూ చెప్పరు. అడిగితే పడుకో అని కసురుతారు. అందుకే మేము టీవీ చూస్తాం. ఓ, మీరు టీవీ చూస్తారా? కానీ అస్తమాను టీవీ చూడకూడదు. మీరు టీవీ అన్నారు కదా, నేను మీకు మంచి కథ చెప్తాను, సరేనా? సరే. చలో.
ఏమండి ఏమండి బాక్స్. థ్యాంక్ యూ. పిల్లలు ఇలా రండి. నానమ్మ మీకోసం బూందీ చేసిందిరా, తీసుకోండి. అక్క, నానమ్మ చేసిన బూందీ బాగుంది కదా? అవునరా తమ్ముడు, నానమ్మ చేసిన బూందీ చాలా బాగుంది. అదేంట్రా హాల్లో టీవీ చూస్తూ తినడం అలవాటుగా, ఈ కొత్త అలవాటు ఎప్పటినుంచి? అవునమ్మా, మేము ఈ రోజు నుంచి టీవీలో కార్టూన్స్ చూడము. రోజుకి ఒక అరగంట మాత్రమే చూస్తాం. మంచి అలవాటే. ఎవరు నేర్పారు? నానమ్మా. అవునమ్మా, అస్తమానం టీవీ చూస్తే భూతద్దాల రాంబాబులాగా అయిపోతాం. రాంబాబు ఎవర్రా? నిన్న రాత్రి నానమ్మ ఒక కథ చెప్పింది. ఏం కథ చెప్పింది? అది జరిగింది. లేకపోతే మేం కూడా భూతద్దాల రాంబాబు లాగా అయిపోతాం. అమ్మయ్యా, బానే అయింది. ఎప్పటినుంచో మార్పించాలనుకుంటున్నా ఈ అలవాటు, కానీ ఈవిడ బానే నేర్పించేశారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. విమలా, విమలా, అదేంటి నా ఆఫీస్ నుండి అప్పుడే వచ్చేసారు? ఏమైందండి త్వరగా వచ్చేసారు? కాస్త ఫీవరిష్ గా ఉంటాను. ఓ అవునా? అయ్యో వరుణ్, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదమ్మా, కొంచెం జ్వరంగా ఉంటాను. అమ్మో, ఒళ్ళు కాలిపోతోంది. విమలా, డాక్టర్కి కాల్ చేయి. వద్దమ్మా, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు? లేదు, ఒళ్ళంతా కాలిపోతుంది. నువ్వు చెయ్యమ్మా. కాదు, మన ఫ్యామిలీ డాక్టర్ నాగేంద్ర గారు ఉన్నారు కదా, ఆయనకు ఫోన్ చేయమంటారా? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే. మీరు అలాగే అంటారు. ఆగండి, నేను ఫోన్ చేస్తాను. అయ్యయ్యో, ఒళ్ళంతా కాలిపోతోంది. హలో డాక్టర్ గారు. టెంపరేచర్ బాగా ఉంది. ఇది వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు. ఓకే. మీరు కిడ్స్ ని మాత్రం దగ్గరికి రానివ్వద్దు. నేను మెడిసిన్స్ రాసిస్తాను, మీరు ఎవ్రీ 4 hours కి వేస్తుండండి. నేను వాట్సాప్ చేస్తున్నాను మీకు. యా, పంపించాను చూడండి. వస్తానమ్మా. చూడమ్మా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. వరుణ్ దగ్గర నేనుంటాను. అది వైరల్ ఫీవర్ అన్నారత్తయ్య. మీకెందుకు శ్రమ, నేను చూసుకుంటాను. అమ్మా, నీకెందుకు ఇదంతా? చూడమ్మా వరుణ్, నాకు తెలుసు, అమ్మగా కొడుక్కి సేవలు చేసే బాధ్యత నాకుంది. అత్తయ్య. అమ్మా, అమ్మా, మీరేం మాట్లాడొద్దు. విమల, నువ్వు పిల్లల్ని చూసుకో. వరుణ్ని నేను చూసుకుంటాను. నాన్నా, వరుణ్ టాబ్లెట్లు వేసుకుందుగాని లే నాన్నా. లేమ్మా. పర్లేదులే నాన్న, పర్లేదు. కొంచెం ఊపిరి తెచ్చుకోమ్మా. కూర్చో. నాన్న, టాబ్లెట్ వేసుకో.
ఏమైంది నాన్న? కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయమ్మా. అయ్యయ్యో, అవునా? అమ్మా, నువ్వు నా కాళ్ళు నొక్కడం ఏంటమ్మా? పర్వాలేదులే నాన్న. నా కొడుక్కి కాళ్ళు నొప్పులంటే నేను కాక ఇంకెవరు నొక్కుతారు చెప్పు? భగవంతుడా, నా కొడుక్కి త్వరగా నయం అయ్యేలా చూడు స్వామి. అమ్మా, అమ్మా, అయ్యో, తెల్లారిపోయిందా? టాబ్లెట్లు వేయాలి కదా, తీసుకొస్తా నాకు. అమ్మా, పర్వాలేదమ్మా, నేను వేసుకున్నాను. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? మా అమ్మ దగ్గరుండి చూసుకుంది కదా, జ్వరం దూరం అయిపోయిందమ్మా. అదేంటి ఇంకా పడుకోలేదా? నాకు నిద్ర వస్తుంది. ఇంకా ఎంతసేపు? వస్తున్నాను. పిల్లలు పడుకున్నారా? మీ అమ్మగారి దగ్గర పడుకున్నారు. అమ్మకి ఇబ్బంది అవుతుందేమో. అదే చెప్పాను నేను కూడాను. కాని పిల్లలు బాగా మారం చేస్తేనో అత్తయ్య కూడా సరే అమ్మ పడుకోనివి నా దగ్గర అని అన్నారు. పిల్లలకి అమ్మ బాగా అలవాటు అవుతోంది. అవునండి, మీకు గుర్తుందా? నాకు నానమ్మ కావాలి, నాకు నానమ్మ కావాలి, నాకు నానమ్మ కావాలి, నాకు నానమ్మ కావాలి, నాకు నానమ్మ కావాలి. కళ్ళు తెరువమ్మా. నీ పేరేంటి? ఏమైంది నీకు? ఊపిరి పీల్చు. నేను ఇచ్చిన మందులు మీరు డైలీ కంటిన్యూ చేస్తున్నారా? వేస్తున్నాం డాక్టర్, కానీ తగ్గటం లేదు. రాత్రి నుండి ఇదిగో ఇలాగే నానమ్మ కావాలని బాగా కలవరించాడండి. ఓ, మీ అమ్మగారు మీ దగ్గర లేరా? మా అమ్మగారు లేరండి. ఓ, అది సంగతి. మీ రవికి జ్వరం తగ్గాలంటే ఆమెను తీసుకొస్తే సరిపోతుంది. డాక్టర్, తప్పదండి, మీ అమ్మగారిని తీసుకురండి. జ్వరం తగ్గిపోతుంది. నేను మెడిసిన్స్ ఇస్తాను, కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే అండి, వస్తాను. నమస్తే డాక్టర్. వాడు నానమ్మ కావాలి నానమ్మ కావాలి అని కలవరించినప్పుడు నేను చాలా భయపడ్డాను. నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. సమయానికి మీ అమ్మగారు రావడం చాలా మంచిదైంది. అవును, నీకు కూడా. అంటే అంటే నీకు వంట పని ఇంటి పని తగ్గిందిగా. తగ్గడం మాట పక్కన పెట్టండి. అత్తయ్య గారి చేత పని చేయించాలంటే చాలా గిల్టీగా అనిపించింది. ఎక్స్ప్రెస్ చేయలేను, కానీ అమ్మొచ్చాక నాకు చాలా రిలీఫ్గా ఉంది. తనతో మాట్లాడుతుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఏమైందండి? ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఊరుకోండి. అమ్మ పిల్లలకే కాదు, నాకు కూడా చాలా అలవాటు అయిపోయింది. అమ్మ లేకుండా ఎలా అని ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది. నిజమేనండి. అత్తయ్య గారితో మాట్లాడుతుంటే నాకు మా అమ్మతో మాట్లాడుతున్నట్టే అనిపించింది. మీరలా అంటుంటే నాకు కూడా చాలా ఏడుపొచ్చేస్తుంది. వాళ్ళు పిల్లలు గనక పైకి ఎక్స్ప్రెస్ చేయగలరు, కావాలని అడగగలరు. కానీ మనం పెద్దవాళ్ళం కదా, పైకి ఎక్స్ప్రెస్ చేయలేం. లోపలే దాచుకోవాలి.
రేపు అమ్మ వెళ్ళిపోతే మనకెంత బాధగా ఉంటే పిల్లలకెంత బాధగా ఉంటుందో కదా. అందుకే అత్తయ్య గారిని కూడా ఇక్కడే మనతో పాటు ఉండిపోమంటే మీరేమంటారు? నాకు అలాగే ఉంది, కానీ అమ్మ ఒప్పుకోవాలి కదా. పిల్లల చేతి ఒకసారి అడిగిస్తే అత్తయ్య ఉంటారేమో. హ్మ్, హ్మ్. నిజమే, మనకన్నా వాళ్ళడితేనే ఖచ్చితంగా ఒప్పుకుంటుందమ్మా. అయితే మరి అడిగిద్దామా? ఓకే, సరే గాని ఇప్పటికే చాలా లేట్ అయింది, పద. ఓకే. రామా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? లేదత్తయ్య, మా సంతోషం కోసం తీసుకోండి అత్తయ్య. ప్లీజ్ అమ్మా, తీసుకోమ్మా. రవి, రేఖ, ఇలా రండి. నానమ్మ కాళ్ళకి దండం పెట్టండి. ఏమైంది నానమ్మా? ఏం లేదు నాన్న, ఇంత బాధపడుతూ వెళ్ళాలమ్మా నువ్వు? తప్పదు నాన్న, వెళ్ళాలి. మిమ్మల్ని చూశాక ఉండిపోవాలనే ఉంది నాన్న. మరి ఉండిపోవచ్చు కదా. రేఖ, పెద్దనాన్న పిల్లలు బంటి టింకు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నానమ్మ కావాలి కదా. కొద్ది రోజులు అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తుంది, ఓకేనా? నేను మళ్ళీ వస్తాగా. ఓకే 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 ఓకే. ఇదేంటత్తయ్య? ఎందుకమ్మా ఇదంతా? నా మనవళ్ళకి నాన్నమ్మ తరపు నుంచి ఓ చిన్న కానుక, కాదనకండి. వరుణ్, ఇక నేను వెళ్తాను. అమ్మా, మీది 3 రోజుల ప్యాకేజ్, మొత్తం 21,500. సరే పంపించానమ్మా. ఓకే వరుణ్, వెళ్తాను. సరే అమ్మా.
మానవ సంబంధాలు కరువవుతున్న ఈ రోజుల్లో మనీ సంబంధాలు కాస్త మనశ్శాంతిని కలిగిస్తాయి. కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలే పిల్లలున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల ప్రేమ కోసం పరితపించే పిల్లలకి ఆత్మబంధువు మా బంధుత్వం.com మీ కుటుంబ సభ్యుల వివరాలు తెలియచేస్తూ మమ్మల్ని సంప్రదించండి. అమ్మ అనే పదమే ఓ అమృతం. ఆ అమృతం లాంటి అమ్మ అద్దెకి దొరికే రోజులు ముందు ముందు వస్తాయేమో. ఏమో, గుర్రం ఎగరావచ్చు అన్నట్లు మా ఊహ త్వరలో నిజం కావచ్చేమో.